శ్రీ గణేశాయ నమః. శ్రీ గుభ్యో నమః. వాచామగోచరం అనేకగుణస్వరూపం వాగీశవిష్ణుసురసేవితపాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం భజ విశ్వనాథం అంటూ ఎందుకయ్యా సాంబశివ 6వ భాగమునకు పిన్నెలకు, పెద్దలకు, శివభక్తులకు, సహృదయులకు సాదర స్వాగతాంజలి సమర్పిస్తున్నాను. శంకరుడి వద్దనే ఉండిపోయిన తిన్నడికి మరి ఆకలేస్తే, బాధ వేస్తే ఎవరు కాపాడారో మానసిక దర్శనం చేశారేమో తనికెళ్ల భరణి గారు ఇలా తెలిపారు. ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, దాహమేస్తే మాకు గంగాధరయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. భయము కలిగిన వేళ భీమేశ్వరయ్యా, భయము కలిగిన వేళ భీమేశ్వరయ్యా, రక్షించి కాపాడు రామేశ్వరయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. కోపమొస్తే నీవు ముక్కంటివయ్యా, శివయ్య కోపమొస్తే నీవు ముక్కంటివయ్యా, పాపాలు బాపమా దిక్కంటినయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా, భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా, మోక్షమిస్తావు గదా మా సంగమయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. అలా పూర్తిగా శివరామాంకితమైంది తిన్నడి జీవితం. తిన్నడి కంటే ముందుగా ఆ స్వామిని అక్కడ ఒక సద్బ్రాహ్మణుడు అర్చించేవాడు. ఘోరమైన అడవి కావడం వల్ల వారానికి ఒక్కరోజు మాత్రం వచ్చి శాస్త్రోక్తంగా అభిషేకము, ధూపదీప నైవేద్యాలతో అర్చించేవాడు. ఆయనకు శివుడంటే ఏమిటి అంటే నాద తనుమనిసం, నాద తనుమనిసం శంకరం, నాద తనుమనిసం శంకరం, నమామి మే మనసా శిరసా, నాద తనుమనిసం. మోదకరా నిగమోత్తమా, మోదకరా నిగమోత్తమా, సామా వేదసారం వారం వారం, మోదకరా నిగమోత్తమా, సామా వేదసారం వారం వారం, నాద తనుమనిసం శంకరం, నమామి మే
మనసా శిరసా నాద తనుమనిసం సద్యోజాతాది పంచవక్త్రజ సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని పరసప్త స్వర సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని పరసప్త స్వర విద్యాలోలం విదళితకాలం విద్యాలోలం విదళితకాలం విమలహృదయ త్యాగరాజపాలం విద్యాలోలం విదళితకాలం విమలహృదయ త్యాగరాజపాలం నాద తనుమనిసం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుమనిసం. ఆ సద్బ్రాహ్మణునికి శంకరుడు ఎలాంటి వాడయ్యా అంటే తనుగా కలిగినవాడు. వేదాలలో ఉత్తమమైన సామవేదం యొక్క సారమైన శంకరునికి వారం వారం అంటే మరలా మరలా నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఎప్పుడూ సంతోషం కలిగించే పరమాత్ముడు సద్యోజాత ఈశాన తత్పురుష వామన అఘోర అనే 5 ముఖాల నుండి పుట్టిన 7 వరస్వరాలయందు ఆసక్తి కలిగి ఉన్నవాడిని, కాలుడిని అడచిన వాడిని, మార్కండేయుని కాచిన వాడిని, పవిత్ర హృదయం కలిగిన త్యాగరాజుని పాలించేవాడికి నమస్కరిస్తున్నాను అంటూ త్యాగరాజస్వామి ఆ భావనను ఎంతో అద్భుతంగా ఈ కీర్తనలో తెలిపారు. అలాంటి ఆ సద్బ్రాహ్మణుడికి తిన్నడి పూజ మొదలైన తర్వాత తన వారం ప్రకారం వచ్చి అక్కడి పూజ ఎంగిలి దొప్పలు మాంసఖండాలు చూసి మూర్ఛ వచ్చినంత పనైంది. ఎవరి దరిద్రమంతా చేశారు అంటూ దుఃఖించి స్వామిని నిలదీశారు. ఆ బ్రాహ్మణుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు అవ్వడం వల్ల శివయ్య గారు పలికి విషయమంతా చెప్పేశారు. అతను ఎంత నిష్కళంక భక్తుడో చూద్దువు గాని నా వెనుక కనిపించకుండా దాక్కుని ఉండు అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు కలుసుకొని చెప్పుకుందాం. స్వస్తి.